అందరికీ నమస్కారం. ఢిల్లీలో ఉన్న మీడియా మిత్రులందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున ప్రీ బడ్జెట్ మీటింగ్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఒకటి ఉదయాన, మధ్యాహ్నం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అదే ప్రాంతంలోనూ జరగడం జరిగింది. సో రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు చాలా తక్కువ టైం, న్యూ గవర్నమెంట్ ఏర్పాటై జస్ట్ ఒక 1 వీక్ టైంలోనే మనం ఉన్న ప్రపోజల్స్ అన్నింటినీ కన్సాలిడేట్ చేసి రాష్ట్రం నుంచి మనకి ఏం కావాలి, ప్రధానమైనటువంటి అంశాలు ఏం కావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది మనకు రెగ్యులర్గా మనకున్నటువంటి సమస్య బైఫర్కేషన్తో వచ్చినటువంటి ఇబ్బందులు, దానివల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, ప్లస్ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడంలో వెసులుబాటు లభించేలా మనకొక స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్గా భావించినటువంటి ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు తన మనసంతా పెట్టి చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో నేషనల్ ప్రాజెక్టుగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా అధిగమించి గతంలో ఎట్లా అయితే పరుగులు పెట్టించారో ప్రాజెక్ట్ని అదే రకంగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాని మీద ఒక పర్యటన పూర్తి చేశారు. దానికి కావాల్సిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి పోలవరంకి సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి కోరాం. దెన్ క్యాపిటల్ బిల్డింగ్కి అసిస్టెన్స్ అందించమని, అంటే అమరావతి నిర్మాణానికి సహాయాన్ని అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అసిస్టెన్సు అందించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్కి కానీ లేక జనరల్గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా కావచ్చు, లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఇట్లా మెగా ప్రాజెక్ట్స్ రోడ్ నెట్వర్క్ చేస్తున్న దగ్గర మనం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాటితో పాటు మెగా టెక్స్టైల్ పార్క్, దెన్ ఆక్వా పార్క్ అవకాశం ఉన్న దగ్గరలో కూడా ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫ్యూచర్ మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ ఎన్విరాన్మెంట్ని ఉపయోగకరంగా ఉండేటువంటి గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్కి సపోర్ట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు తిరుపతి, వైజాగ్ మనం ఎయిర్పోర్ట్స్ ఏవైతే కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్లు మనం పే చేసామో వాటిని కొంత రీయింబర్స్మెంట్ రావాల్సి ఓల్డ్ పెండింగ్ ఉన్నటువంటివి వాటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినటువంటి అనేక ప్రామిస్లు ఉన్నాయి. ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే కొన్ని దాంట్లో కూడా మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కావచ్చు, లేక రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నింటి మీద కూడా మళ్ళీ దృష్టి పెట్టి రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడేలా సహకరించమని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు రామాయపట్నం, దెన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఒకటి, వాటికి సహాయాన్ని అందించేటువంటి పరిస్థితులు, దెన్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్, దెన్ న్యూ రైల్వే జోన్ ఏదైతే ఉందో వాటిని ఆపరేషనలైజ్ చేయడం మీద, దెన్ అవకాశం ఉన్న దగ్గర మనకి ఒకటి ఈ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి సహాయ సహకారాలు అందించమని, దెన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించమని, కొంత రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కానీ,
దెన్ షేరింగ్ బేసిస్ మీద కొన్ని ప్రపోజల్స్ రైల్వేలో ఉన్నాయన్నమాట. స్టేట్ టు సెంటర్కి సంబంధించి షేరింగ్ బేసిస్ మీద వాటన్నింటిలో కూడా సహాయాన్ని కోరడం జరిగింది. ఇవన్నింటితో పాటు కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి స్పెసిఫిక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని సపోర్ట్ని ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ఇదేదో ఒక్క రోజులోనో రేపొద్దున్నే బడ్జెట్లో ఇవన్నీ వస్తాయనేటువంటిది మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇవాళ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఇప్పటి నుంచి రాబోయేటువంటి టైంలో ఒకదాని తర్వాత ఒకటైనా సరే చంద్రబాబు నాయుడు గారు వాటి ప్రాధాన్యతలను పట్టించుకుని వాటిని కేంద్రం నుంచి తీసుకునే దిశగా అడుగులు వేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉన్నాయి. ప్రాథమికంగా ఒక డైలాగ్, ఒక కరస్పాండెన్స్, ఒక డిస్కషన్ ఇవాళ మా అంశాలు ఇవి అనేటువంటిది కేంద్రం ముందు పెట్టడం జరిగింది. సరైనటువంటి టైంలో ఏది ఒక్కోటి ఇవన్నింటినీ కూడా కేంద్రం టైం తీసుకుని పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక జిఎస్టీ కౌన్సిల్కి ఒక నిమిషం, రెండో ఇష్యూ కూడా జిఎస్టీ కౌన్సిల్కి వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల్ని మనం వీళ్ళ కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైనటువంటివి మనకి హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉందో వాటిని 5% ట్యాక్సేషన్లో ఉంది. ఆ హ్యాండ్లూమ్స్ 5% ట్యాక్సేషన్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అని చెప్పి అడగడం జరిగింది. దెన్ ఫుట్వేర్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి మనకి ఫుట్వేరు. వాటిని 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్నటు వాటి కింద ట్యాక్స్ 18% ఉంది. దాన్ని తగ్గించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ జిఎస్టీ కౌన్సిల్లో ఇవాళ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. వీటితో పాటు ఇవాళ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటివి, రైతాంగానికి సంబంధించి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్యాక్ చేసేటువంటి కార్టన్లు ఏవైతే ఉన్నాయో దానికి 18% ట్యాక్సేషన్ ఉంటే దాన్ని ఇవాళ 12%కి దించడం జరిగింది. అట్లనే మిల్క్ క్యాన్స్ ఏవైతే ఉందో వాటి మీద ఎక్కువ ఉన్నటువంటి ట్యాక్సేషన్ని ప్రతిపాదించింది ఇవాళ మనకి 5%, 12%కి దించడం జరిగింది. దెన్ అట్లానే పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటిది కూడా 18% ఉంటే దాన్ని కూడా 5%కి తగ్గించడం జరిగింది. సో వీటితో పాటు మన ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటే దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి రెఫర్ చేయడం జరిగింది. చాలా వరకు ఇవాళ జిఎస్టీలో అంశాలు అన్ని స్టేట్లు కూడా ఏకగ్రీవంగా పాస్ చేశాయి. చాలా మటుకు సరళీకృతం చేసేదానికి ఉన్న విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి వాటిని సరళీకృతం చేస్తూ మరోవైపు భవిష్యత్తులో ఎక్కువ వివాదాలు రాకుండా చూసుకుని ఊరికే లిటిగేషన్ పెంచితే అది ప్రభుత్వానికి నష్టము, వ్యాపారానికి నష్టం అనేటువంటిది లిటిగేషన్లు తగ్గించే రకంగా చాలా వెసులుబాట్లని ఈరోజు డిస్కస్ చేసి ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల ఆమోదంతో అంగీకరించుకోవడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా బడ్జెట్ తర్వాత కూడా ఇంకోసారి జిఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి గారు సెలవిచ్చారు. బ్రాడ్గా ఇది ఇవాళ ఉదయాన్నే జరిగినటువంటి ప్రీ బడ్జెట్ డిస్కషన్స్ కావచ్చు, మధ్యాహ్నం జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు. థ్యాంక్ యూ. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. డేట్స్ అనేటువంటివి మన స్టేట్స్ మనవి డిసైడ్ అవుతాయి. మనకి సెంట్రల్ బడ్జెట్ అనేటువంటిది ముందు వస్తే మంచిది, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటిది ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ బట్ స్టేట్ బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కేంద్రంతో సంబంధం లేకుండా మన బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం. రామాయపట్నం కాదు, రామాయపట్నం వేరు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ వేరు, రెండు 2 డిఫరెంట్ ఇష్యూస్. ఆల్రెడీ మనకు ముందు నుంచి ఏదైతే అడుగుతా ఉన్నామో అదే స్టీల్ ప్లాంట్ గురించి ప్రపోజల్. రామాయపట్నం పోర్టు అది కూడా అసిస్టెన్స్ అడిగాము అనమాట. దాన్ని అడిగాము, ఇది అడిగాము. సీక్వెన్స్లో మీరు రెండు విన్నట్టున్నారు, రెండు అడిగాము. అంటే ఇప్పుడు వాళ్ళు కుదరదు అన్నటువంటిది మనం చెప్తున్నాం కదా. చాలా అంశాలని వాళ్ళ కేంద్రం దృష్టిలో పెట్టారు. వి జస్ట్ ఓపెనింగ్ ది డిస్కషన్, డైలాగ్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఎట్లా అనేటువంటిది నౌ వీ విల్ గో ఫార్వర్డ్.
అసలు ఆ డిస్కషన్ అనేటువంటిది ఇవాళ మాకు చాలా క్లియర్గా ఇది ప్రీ బడ్జెట్ డిస్కషన్. దానికి సంబంధించింది నా పాత్ర చాలా లిమిటెడ్. రాష్ట్రానికి సంబంధించి బికాజ్ మనకు దొరికింది కూడా 2 days 3 days టైం. 3 daysలో 24/7 అధికారులు అందరినీ కూడా అభినందిస్తాం. అన్ని శాఖల అధికారులు కూడా 24 hours కూర్చుని రేయింబగళ్ళు కూర్చుని పెండింగ్ ప్రపోజల్స్ అన్నింటినీ మనం చాలా మటుకు సబ్మిట్ చేసాం. ఇక్కడితో అయిపోయింది అనుకోవట్లేదు, ఇంకా భవిష్యత్తులో చాలా సబ్మిట్ చేసేటువంటివి కూడా ఉన్నాయి. మనం బడ్జెట్లో ఏమేమి డిస్కషన్స్ ఓపెన్ చేయాలో అవి చేసాం. అది బియాండ్ దట్ అక్కడ డిస్కషన్స్కి అది తావు కూడా కాదు. అంటే దిస్ ఇస్ ఎ ఫోరం. ఇది ఒక స్టేట్ కాదు కదా, అన్ని స్టేట్స్ తమ తమ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆమె చాలా ఓపిక్గా విన్నారు. విన్న తర్వాత కూడా ఎస్ ఇదిగో మీరు ఇచ్చారు, మీ ప్రపోజల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ వీ విల్ అకామిడేట్ అండ్ కన్సిడర్ అనేటువంటి చెప్పారు. అండ్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఆమె చాలా పాజిటివ్ దృక్పథంలో మాట్లాడారు. ఏది మాట్లాడినా కూడా వెరీ పాజిటివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెండిచర్ని చేయాలనుకుంటోంది వేరియస్ ప్రాజెక్ట్స్ మీద. ఇట్స్ ఎ వే ఆఫ్ ఎ ప్లానింగ్ ఆఫ్ ఎకానమీ రివైవల్ కోసం మేము ఎక్స్పెండిచర్ పెంచాలనుకుంటున్నాం. అంటే ఏంటి, కేంద్రం పెంచదు కదా, అల్టిమేట్లీ ఏదో ఒక రూపంలో అది రాష్ట్రాలకు వెళ్ళాలి, రాష్ట్రాల్లో డబ్బులు స్పెండ్ అవ్వాలి. అది ప్రాజెక్టుల రూపంలో వస్తుందా, అసిస్టెన్సా, ఇంకో రూపంలో వచ్చినా కూడా వాళ్ళ యాటిట్యూడ్ అనేటువంటిది, వాళ్ళ పాలసీ అనేటువంటిది ఆమె చాలా క్లియర్గా చెప్పారు. వీ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఇన్ ఎ షార్ట్ టైమ్ సో దట్ ద ఎకానమీ ఇంప్రూవ్స్ ఫర్దర్ అనేటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అండ్ షీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ పాజిటివ్ అబౌట్ ది హోల్ మీటింగ్. కరెక్ట్గా అంటే మనం ఇండిపెండెంట్గా ఇచ్చాం కానీ టోటల్ వాల్యూస్ అయితే ఒక దగ్గర పెట్టలేదు. నేను చెప్పాను కదా, మనం వీ హ్యాడ్ ఎ టూ షార్ట్ ఎ టైం. సో ఇండిపెండెంట్గా ఆల్ సెక్రటరీస్ నుంచి తీసుకొచ్చి కంపైల్ చేసి ఇచ్చాం మనం. సో ఇన్ సింగిల్ ప్లేస్ మనం ఎక్కడ కూడా పెట్టలేదు. బ్రాడ్ అవసరాలన్నింటినీ రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ప్రాధాన్యతలు ఉన్న వాటిలో ప్రాధాన్యతల్ని కూడా పెట్టాం. సో అంటే ఒక దగ్గర కంపైలేషన్ అంటే మీ కన్వీనియన్స్ కోసం చేసి ఉండేవాళ్ళం. బట్ అదర్వైజ్ ఇండిపెండెంట్గా ప్రతి అంశాన్ని అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, మీరు ఇప్పుడు ఎంత ఇస్తే నడుస్తుంది, నెక్స్ట్ ఇయర్లో ఎంత ఇవ్వగలరు, ఈ రకంగా ఒక ఇండికేటివ్ ఫిగర్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటికే రాష్ట్రంలో క్లారిటీ ఇచ్చాం. తొందరలోనే ప్రధానమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా ఏం జరుగుతోంది అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ప్రజానీకం ముందు పెడతాం. అంటే మీ ద్వారానే కదా పెట్టాల్సింది. సో వీఆర్ వెరీ క్లియర్. ఒక ప్రధానమైనటువంటి 5-6 అంశాలు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఏ అంశాల మీద మనం ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిది షార్ట్లీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వెల్లడించడం జరుగుతుంది. ఏంటమ్మా? నేను అన్నది స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని ఏ స్థితిలోకి తీసుకెళ్లారు అనేటువంటిది, ఓవర్ నైట్ మార్పు వస్తుందా అనేటువంటిది కాకుండా డెఫినెట్లీ ఈ రాష్ట్రాన్ని, గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలి, పరుగులు పెట్టించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అండ్ అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజానీకం నమ్మారు కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీనిచ్చి గెలిపించారు. 57% ఓట్ షేర్తో బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా రాలేదేమో. 93% స్ట్రైక్ రేట్, 100కి 93 మంది గెలిచినటువంటి పరిస్థితిలో ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అది. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటిది ప్రజల ముందు పెట్టిన తర్వాత భవిష్యత్తు ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేటువంటిది కూడా వివరించడం జరుగుతుంది. ఇంక అంటే నిటిగ్రిటీస్ డైలీ జరుగుతూ ఉంటాయి. నేను కన్సర్న్ ఆఫీసర్స్ అక్కడి నుంచి పెట్టారనేటువంటిదేమో ఇప్పటికిప్పుడు నేను వెరిఫై చేయకుండా చెప్పలేనటువంటి పరిస్థితి. పెట్టినా కూడా దట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్, ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ. థ్యాంక్ యూ. మేము అనేది ఏంటంటే పరిస్థితిని అంచనా వేయడానికి ఇంకా టైం పడుతుంది. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు ఇవన్నీ కొన్ని ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు మాట్లాడేటువంటి ఉంటాయి. మనకి సెక్రటరీ గారు ఒక లీవ్లో వెళ్ళిపోయారు,
సో సడన్లీ దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్. దెన్ సెకండ్ ఉన్నటువంటి సెక్రటరీ టెన్యూర్ అయిపోయింది. కరెక్ట్గా 2 రోజులైంది. మొత్తం 3 సెక్రటరీలు, కొత్తగా 2 సెక్రటరీలు ఛార్జ్ తీసుకున్నారు, ఇంకో సెక్రటరీ ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో సెక్రటరీలు వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో నాకెంత తెలుసో మీకు అంత తెలుసు. ఎందుకు అనంటే రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉండి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ రాష్ట్రంలో ఆర్థిక అరాచకం ఏ రకంగా జరిగింది అనేటువంటి మనం అందరం చూసాం. ఏ స్థాయిలో జరిగింది అనే దానికోసం మాత్రమే రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ముందు పెట్టడం జరుగుతుంది. మీకు ఎందుకు వస్తుంది అనుమానాలు? వీఆర్ కమిటెడ్ దాంట్లో. ఎస్, దాంట్లో అన్నీ ఒకే రోజు ఎందుకు, ఇవాళ కానీ ఈరోజు జరిగినటువంటి అంశాలని మీరు ప్రజలకు చెప్పండి. మీకు సంబంధించి అవసరం ఉంటే రేపు మార్నింగ్ రండి, రేపు మార్నింగ్ మళ్ళీ కొన్ని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందుకే చెప్తున్నారు, ఇవాళ జరిగినటువంటి అంశాలని మీరు చెప్పండి. మీకు అవసరం అనుకుంటే రేపు మార్నింగ్ కూడా నేను అందుబాటులో ఉంటా, మళ్ళీ మిగిలిన అంశాల మీద కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ.